మాజీ మంత్రి కొడాలి నాని తన రాజకీయ వారసుడిగా తమ్ముడు కుమారుడు కొడాలి అర్జున్రావు పేరును ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గుడివాడ నియోజకవర్గంలో తన తర్వాత పార్టీ బాధ్యతలను అర్జున్రావు ముందుకు తీసుకెళ్తారని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా 2034 ఎన్నికల్లో గుడివాడ వైసీపీ అభ్యర్థిగా అర్జున్రావు బరిలోకి దిగుతారని వెల్లడించారు. ఈ ప్రకటనతో గుడివాడ రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలపై మరోసారి చర్చ మొదలైంది. మాజీ మంత్రి కొడాలి వారసుడు అంటూ ఆయన తమ్ముడు కొడుకు కొడాలి అర్జున్రావు పేరును మాజీ మంత్రి ప్రకటించారు. అంతేకాకుండా 2034 ఎన్నికల్లో కొడాలి స్థానంలో గుడివాడ వైసీపీ అభ్యర్థిగా అర్జున్రావు పోటీ చేస్తారని తెలిపారు. గుడివాడలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి కొడాలి నాని సమక్షంలోనే పేర్ని నాని ఈ ప్రకటన చేయడం గమనార్హం. దాంతో 2029 ఎన్నికల తర్వాత ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ కొడాలి రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారనే చర్చ కూడా జరుగుతోంది. మాజీ మంత్రి కొడాలి నానికి 2 కుమార్తెలు ఉన్నారు. దీంతో ఆయన తర్వాత ఈ ఇద్దరిలో ఎవరు రాజకీయ ప్రవేశం చేస్తారనే ఉత్కంఠ ఇన్నాళ్ళు కొనసాగింది. అయితే ఈ ఉత్కంఠకు తెరదించుతూ పేర్ని నాని కీలక సమాచారాన్ని బయటపెట్టారు. మాజీ మంత్రి కొడాలికి వారసుడు ఆయన తమ్ముడు కొడుకు అర్జున్రావు అంటూ వెల్లడించారు. దాంతో ఈ సమావేశంలో ఉన్న కార్యకర్తలు, ఇతర నేతలు అంతా చప్పట్లతో పేర్ని ప్రకటనను స్వాగతించారు. గుడివాడ నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి కొడాలి నాని గత ఎన్నికల్లో ఓటమి చెందారు. కొన్నాళ్లుగా ఆరోగ్య సమస్యలతో ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ సమయంలో ఆయనకు బదులుగా తమ్ముడు కొడుకు అర్జున్రావు పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించనున్నట్లు చెబుతున్నారు. యువతలో ఫాలోయింగ్ కొడాలి మాదిరిగానే దూకుడు ఉండడంతో ఆయనే 2034లో పార్టీ అభ్యర్థి అంటూ మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. దాంతో జిల్లా నుంచి యువనేతలు ఒక్కొక్కరుగా ప్రధాన రాజకీయ స్రవంతిలోకి వస్తున్నారని చెబుతున్నారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు కిట్టు ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. గత ఎన్నికల్లో కిట్టునే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇప్పుడు గుడివాడకు కూడా కొత్త వారసుడిని పరిచయం చేయడం చూస్తే మాజీ మంత్రి పేర్ని నాని వ్యూహాత్మకంగానే వ్యవహరించారని అంటున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు హోదాలో ఉన్న పేర్ని నాని గుడివాడ నియోజకవర్గంలో యువతను ఆకట్టుకోవడానికి, పార్టీ క్యాడర్లో జోష్ నింపడానికి ప్రకటన చేశారని తెలుస్తోంది. యువతకు అవకాశాలు ఇస్తామన్న సంకేతాలు పంపడానికి పేర్ని నాని 8 ఏళ్ల ముందుగానే 2034 ఎన్నికలపై ప్రకటన చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. ప్రకటనలతో గుడివాడ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. కొడాలి నాని వారసత్వాన్ని అర్జున్రావు ఎలా ముందుకు తీసుకెళ్తారో రానున్న రోజుల్లో చూడాలి. మరి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో మీ కామెంట్ల రూపంలో తెలియచేయండి.